హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మా వారైతే ఆఫీస్ పని మీద అయితే వెళ్ళిపోయారనమాట. 1 డే కోసం వెళ్ళారు. ఇంకా మా వారు లేకుండా మా పిల్లలకి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మార్నింగ్ స్కూల్స్ అంటే ఆబ్వియస్లీ 7:30కి అయితే వెళ్ళాలి. 7:30 అంటే మా వారు ఉంటే పిల్లల్ని రెడీ చేస్తారు, నేను వంట ఇవన్నీ చూసుకుంటాను. సో నాకు టాస్క్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా చేయాలి. లంచ్ బాక్స్ ఎందుకంటే సో వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా చేసి పంపించాలి. దీని హెయిర్ ఎట్లా కాకుండా ఉంది, ఇంత ఉంది పొట్టిదాన్ని, పప్పుకు రాదు. అట్లనే పిల్లక 2 పిల్లకలు రావు, ఒక పిల్లక రాదు. ఒక పిల్లక వచ్చింది కదా, వచ్చింది. సో మా పొట్టిదానికి అయితే హెయిర్ కట్ చేపిస్తున్నాము. పిల్లలు ఇప్పుడు స్కూల్ టైం కదా, ఇప్పుడైతే పేలు చాలా ఎక్కువ పడతాయి. లాస్ట్ ఇయర్ అయితే పేలు బాగా పడినాయి అన్నమాట. మా పాపకి పాపం చాలా ఇబ్బంది పడింది. సో అందుకనేసి ఇంకా హెయిర్ కట్ అయితే చేయించినాము. తనకి హెయిర్ పెంచుకోవాలని చాలా ఇష్టము, 2 పిలకలు వేసుకోవాలని దానికి బాగా ఇష్టం అనమాట. సో నేనే కట్ చేయించినాను. సో అది కాక సమ్మర్ కదా, సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు అనేసి ఈసారి కటింగ్ వద్దు అంటుంది. చూడాలి మరి. సో పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. సో హాఫ్ డే స్కూల్ కదా, లంచ్ ఎందుకు అనుకుంటున్నారు. సో మా పిల్లలు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది, దానికైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, 11:10 అవుతుంది. సో లంచ్ అయితే రైస్ అయితే అయిపోయింది. మా పాప అయితే బ్రింజాల్ కర్రీ అయితే అడిగింది, చేస్తూ ఉన్నాను. కానీ ఇంట్లో లేకపోయినా ఎంతోమంది లేనట్లే అనిపిస్తుంది. సో మా వారు లేకపోవడం వల్ల ఎంతోమంది ఇంట్లో లేరేమో అన్నట్లు అనిపిస్తుంది, ఇల్లంతా ఖాళీ అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ 1 డేలో వచ్చేస్తారనుకో. అయినా పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చి ఇంకా నేనైతే తింటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. పిల్లలకు బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పుడే ఇంకా తింటున్నాను అనమాట. సో కర్రీ రైస్ 1 టైం తింటే 1 టైం తినను, అట్లా అయిపోతుంది. సో నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ టైం అయితే అయ్యింది. సో బట్టలు కూడా వేసాను, అవి కూడా ఆరేయాలి. ఇంకా బట్టలు ఆరేసి 2 o'clockకి మళ్ళీ పిల్లలను తీసుకురావాలి. పిల్లలను తీసుకొని వచ్చిన తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొని వచ్చి స్నానం చేపించి పడుకోబెట్టాను అనమాట. ఇద్దరు పడుకున్నారు. సో డ్రెస్ ఏం వేయలేదు, పడుకున్నారు ఇద్దరు. వర్షము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది వర్షం. సో మా ఆయన అయితే వచ్చేసిండు. మా చిట్టి కుక్క పిల్లలు ఇంకా పడుకున్నాయి. అయ్యయ్యో మిషి పాప నానొచ్చిండే.